శాంత శ్యాంప్రసాదులకు ఒక్కగానొక్క కొడుకు రాజా. పేరుకు తగ్గట్టుగానే రాజాను రాజులాగా పెంచుతూ ఉన్నారు. అందమైన ఇల్లు, చుట్టూ కాంపౌండ్ వాల్. రాజాను బాగా గారాబం చేయడం వల్ల పెంకితనం, కోపం ఎక్కువ. ఏదైనా కావాలి అంటే వెంటనే ఇచ్చెయ్యాలి. లేకపోతే చాలా హంగామా చేసేస్తాడు. వయసుతో పాటు కోపం కూడా ఎక్కువైంది. ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోకుండా మరీ మొండిగా తయారయ్యాడు. ఏదో రకంగా పిల్లాడిని మార్చాలి అని శాంత శ్యాంప్రసాదులు రాజుతో ఇలా అన్నారు. రాజూ, నీకు కోపం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నీకు ఏది కావాలంటే అది ఇస్తున్నాము కదా. సరే, ఇక నుంచి నీకు కోపం వస్తే ఒక 10 రోజులు మన ఇంటి ముందున్న గోడకి రోజుకి ఒక మట్టి ముద్ద చప్పున అంటించు. 10 రోజుల పాటు చెయ్యాలి. ఏమి అడిగినా కాదనను. సరేనా అన్నారు. దానికి రాజు అంగీకరించాడు. మరుసటి రోజు నుంచి మొదలుపెట్టాడు. 10 రోజులు అయ్యింది. అప్పుడు రాజును పిలిచి, రాజూ, ముందు ఈ గోడ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. రాజు ముందే బాగుంది అన్నాడు. అయితే ఇక నుండి మరలా 10 రోజుల పాటు నువ్వు నీలో కోపాన్ని తగ్గించుకో. రోజుకి ఒక మట్టి ముద్ద చొప్పున తీసేయ్. కోపం కూడా తగ్గిపోతుంది అన్నారు. సరే అని రాజు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ రోజుకి ఒకటి చొప్పున తీసేశాడు. మళ్ళీ పిలిచి, ఇప్పుడు ఎలా ఉంది ఈ గోడ అన్నారు. తీసేసినా గాని మచ్చలు అలానే ఉన్నాయి అన్నాడు. నీకు ఏమనిపిస్తుంది చెప్పు. మనం ఏమి చేసినా గాని వాటి తాలూకా మచ్చలు, గుర్తులు అలానే ఉండిపోతాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందుకని ఏ పని చేసినా గాని దాని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచించాలి అని చెప్పేసరికి రాజు ఇంతకాలం తను చేసిన తప్పుని తెలుసుకుని చాలా మంచి ప్రవర్తనతో ఉండసాగాడు. పిల్లలకు మనం చెప్పే విధానంగా చెప్పాలి, వాళ్లకు అర్థమయ్యేలాగా. అప్పుడు వాళ్ళు మరలా ఆ తప్పు చెయ్యరు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించండి.